కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఈనాటి ఎస్ఐఆర్ మీద అందరినీ మనం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో వచ్చేటువంటి ఈ ఎస్ఐఆర్ మీద మిమ్మల్ని అందరినీ చక్కగా జాగృతపరచడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర సారథ్యంలో దాన్ని సాధించే దాంట్లో చాలా క్రియాశీల కంటే చాలా పెద్ద మొత్తాన పాత్ర వహించి తెలంగాణ సాధించినటువంటి అల్లుపెరుగని యోధుడు హరీష్ రావు గారు. అన్న హరీష్ అన్న ఒక అరగంటనే ఆలస్యమైనా వచ్చిందో మీతోని మాట్లాడడానికి గంట సేపు ఉంటారు వేదిక మీద ఉన్నటువంటి హరీష్ అన్న. ఇదే నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు గారు, మరొక శాసనసభ్యులు మాజీ తాటి వెంకటేశ్వర్లు గారు, అన్న మాజీ మంత్రివర్యులు ఖమ్మం జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ తాతా మధు గారు, ఇంకా దిండిగాల రాజేంద్ర గారు, ఇదే జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రేగా కాంతారావు గారు, రాకేష్ రెడ్డి గారు, ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్న మిత్రులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడనే అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ నుంచి ప్రతి దిక్కున కూడా ప్రతి దగ్గర కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉప్పల వెంకటరమణ నా మిత్రుడు. అన్న ఓటు కూడా ఇక్కడే రాసుకోమంటాడు హరీష్ అన్న చెప్పిండు. అంటే మీలో కలిసిపోయిండు. ఈ ఎస్ఐఆర్ లో ఓటు కూడా ఇక్కడే పెట్టుకో, ఖమ్మం వద్దని చెప్పిండు, ఇక్కడనే పర్మనెంట్ గా ఉండమని చెప్పిండు అన్న. అంటే అంత నమ్మకం ఏర్పడ్డది హరీష్ అన్న కూడా పనిచేస్తాడని. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రోగ్రాం మీరు చక్కగా హరీష్ అన్న వివరిస్తాడు. మేము ఎస్ఐఆర్ మీద అది మన ఓట్లు పోకుండా దొంగ ఓట్లు రాకుండా అది కార్యక్రమం దాని మీద చక్కగా వివరిస్తారు. నేను ఒక్క నిమిషం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని 10 ఏళ్లు బంగారు తెలంగాణ చేసుకొని హైదరాబాద్ను అమెరికా లాగా చేసి ఖమ్మంను కూడా ఒక హైదరాబాద్ లాగా చేసి చివరికి అశ్వరావుపేట నియోజకవర్గం కూడా 2000-3000 నిధులు 2000 నుంచి 3000 కోట్ల నిధులు ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుని ఎక్కడి పోతే అక్కడ. ఇక్కడి నుంచి మేము కొత్తగూడెం పోతాం, నిన్న మధిరల్ అయింది, వైరాల్ అయింది, ఎక్కడి పోతే అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇవాళ హరీష్ అన్న వస్తున్నాడంటే పాపం ఈ గ్రౌండ్ సరిపోలే, ఈ వేదిక సరిపోలే. నేను ఆ కాంతారావు గారిని అడిగినా, రమణ గారిని అడిగినా, మెచ్చ గారిని అడిగినా ఏంది ఇక్కడ పెట్టినంటే రాత్రి వర్షం పడ్డదన్నా బయట పెట్టే పరిస్థితి లేదు, ఇక్కడ ఇంతకంటే పెద్ద హాల్ లేవు అని చెప్పారు. ఇది మన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టుకునే హాల్ కాదు, ఇది చిన్న 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 వాళ్ళు పెట్టుకునే హాలు. ఇది అర్థమైపోయింది. ఈ మీటింగ్ చూస్తేనే అర్థమైపోయింది. మరొక్కసారి అశ్వరావుపేటలో గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారికి ఖచ్చితంగా కూడా మనం కానుక ఇవ్వబోతున్నామని. ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి ఉమ్మడి ఖమ్మంలో 10 సీట్లలో 10 సీట్లు గెలిపించడానికి తక్కలపల్లి రవీంద్రరావు గారు వచ్చారు. ఈ 10 నియోజకవర్గాల సమన్వయం చేస్తూ మమ్మల్ని అందరినీ ఏకదాటిగా నడిపిస్తున్నటువంటి రవీంద్రరావు గారు నిన్న చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు అందరం అన్న చాలా వివరించి చెప్తారు. ఇక నేను ఎక్కువ మాట్లాడను. హరీష్ అన్న అశ్వరావుపేట నుంచి మొదలుకొని ఎక్కడ ఆదిలాబాద్ జోగులాంబ దాకా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడైతే ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ను వదిలిపెట్టలేదు. అద్భుతంగా డెవలప్ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రబుల్ షూటరే కాకుండా కోవిడ్ ని కేసీఆర్ గారి నేతృత్వంలో పారద్రోలి పక్క రాష్ట్రాల పేషెంట్లు వచ్చినా కూడా అక్కున చేర్చుకొని బ్రతికించి మళ్ళీ పంపించిన ఘనత హరీష్ రావు గారిది. కాళేశ్వరం కూడా దగ్గరుండి కట్టించిండు. గోదావరిని కూడా ఇక్కడి నుంచి సీతారామ ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి చూసుకొని వాళ్ళు కేవలం స్విచ్ ఆన్ చేసి మోటార్లు ఆన్ చేస్తానికి కూడా వాళ్ళ చేతనైతే లేదు. ఇక వాళ్ళకు పాలించడం చేత కాదు. ఓన్లీ పోలీసులను నమ్ముకొని మన మీద కేసులు పెడుతున్నారు. మనం భయపెట్టే ప్రాంతం చేస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు. ఖచ్చితంగా కూడా మనది 119 నుంచి 179 సీట్లు అవుతాయి. డీలిమిటేషన్ అవుతుంది. మహిళలు కూడా 60 మంది ఎమ్మెల్యేలు అవుతారు. మహిళలకు కూడా చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. వచ్చేసారి ఏ ఎలక్షన్ వచ్చినా ఇక నుంచి గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఖచ్చితంగా కేసీఆర్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మళ్ళీ మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. 2.5 ఏళ్ల పాలన అయిపోయింది. చెత్త పాలన ఇక వచ్చేది కూడా ఏం లేదు. కాబట్టి ఇక నేను ఎక్కువ మాట్లాడిన ఇప్పుడు మిగతా మిత్రులు మాట్లాడిన తర్వాత మన అన్న హరీష్ అన్న మాట్లాడతారు.
మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.